ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. 2026 మోడల్స్ ని ఒక్కొక్క బ్రాండ్ అయితే లాంచ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ గానే మనకి డైకిన్ బ్రాండ్ నుంచి కూడాను 2026 మోడల్స్ అయితే లాంచ్ అవడం జరిగింది. 2025 మోడల్ కి అండ్ అలాగే రీసెంట్ గా వచ్చిన 2026 మోడల్ కి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అండ్ అలాగే ఈ 2026 మోడల్స్ లో ఏ చేంజెస్ చేశారనేది డీటెయిల్ గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1.5 టన్ 3 స్టార్ లో కనుక చూసినట్లయితే 3 స్టార్ ప్రైస్ మనకి అప్రాక్స్ గా 2025 3 స్టార్ మోడల్ మనకి 34,990 అయితే ఉంది. ఇది రెగ్యులర్ గా ఉండే ప్రైస్. బట్ ఎప్పుడు కూడాను మనకి సేల్స్ లో చాలా వరకు కూడాను ఒక 3 to 4,000 మనకి తక్కువగానే దొరుకుతుంది. రీసెంట్ టైమ్స్ లో మనకి అప్రాక్స్ గా ఇది 29,000 కి అయితే రావడం కూడా జరిగింది. ప్రెజెంట్ మనకి ఫ్లిప్కార్ట్ లో సేల్స్ కూడా నడుస్తున్నాయి కదా, ఈ టైంలో మనకి అరౌండ్ 30,000 లో అయితే డైకిన్ 2025 3 స్టార్ అయితే దొరుకుతుంది. అండ్ అలాగే 2026 1.5 టన్ 3 స్టార్ విషయానికి వస్తే ప్రెజెంట్ మనకి 35,990 అయితే అందుబాటులో ఉంది. ఇందులో అప్రాక్స్ గా ఒక 1,000 రూపీస్ వరకు కూడాను బ్యాంక్ డిస్కౌంట్స్ అయితే ప్రెజెంట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఫైనల్ గా ఇది అప్రాక్స్ గా 35,000 లో అయితే మనకు దొరుకుతుందని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 2025 మోడల్ కి అండ్ అలాగే 2026 మోడల్ కి 3 స్టార్ లో 5,000 వరకు కూడాను డిఫరెన్సెస్ ఉంది. ఇక్కడ మేజర్ గా ఇంకేమైనా చేంజెస్ చేశారనేది చూసుకున్నట్లయితే కూలింగ్ కెపాసిటీ విషయానికి వస్తే 2025 మోడల్ లో మనకి 5,000 వాట్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 2026 మోడల్ కూడా ఎటువంటి చేంజెస్ లేకుండానే 5,000 వాట్స్ అయితే పెట్టడం జరిగింది. యాక్చువల్లీ జనరల్ గా ఇది 1.5 టన్ అని చెప్పేసి మార్కెట్ లో మనకు అమ్ముతూ ఉంటారు. యాక్చువల్లీ టన్నేజ్ మాత్రం చూసినట్లయితే 1.42 టన్ వస్తుంది. రెండు కూడా సేమ్ 1.42 టన్ లోనే ఉంటాయి. అండ్ అలాగే మ్యాక్స్ కెపాసిటీ మనకి అంటే చిల్ మోడ్ అని చెప్పేసి డైకిన్ లో ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఇది ఏం చేస్తుందంటే కూలింగ్ కెపాసిటీని ఉన్నదానికంటే ఎక్కువగా ఓవర్ క్లాక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇది 2025 మోడల్లో అప్ టు 5,200 వాట్స్ వరకు ఉంటే 2026 మోడల్లో 5,400 వరకు కూడాను పెంచడం జరిగింది. సో ఇది ఈ రెండింటి మధ్య ఉన్న వన్ ఆఫ్ ద డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ISER రేటింగ్స్ అనేవి 2026 నుంచి చేంజ్ అయ్యాయి కదా. సో ఇంతవరకు కూడాను డైకిన్ మోడల్స్ మనకి 2022 నుంచి చూసుకున్నట్లయితే సేమ్ మోడలే ఉండేవి, సేమ్ స్పెసిఫికేషన్స్ ఉండేవి. బట్ ఈ ఇయర్ మనకి కొంచెం డిజైన్లో కానీ లేదంటే ఇట్లాంటి రేటింగ్స్ విషయంలో కానీ కొంచెం చేంజెస్ జరిగాయని చెప్పుకోవచ్చు. 2025 మోడల్ మనకి 4.0 రేటింగ్తో వస్తే 2026 మోడల్ 4.38 నుంచి 4.50 వరకు కూడాను చేయడం జరిగింది. దీనివల్ల 2026 మోడల్ 2025 మోడల్తో పోల్చుకున్నట్లయితే 12% వరకు కూడాను ఎనర్జీ ఎఫిషియన్సీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక కంపెనీ క్లెయిమ్ చేస్తున్న యాన్యువల్ పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే 2025 మోడల్ మనకి 966 యూనిట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తే అదే 2026 మోడల్ మనకి 890 యూనిట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే 76 యూనిట్స్ అయితే డిఫరెన్స్ గా ఉంది. అదే మనకి మీ ఏరియాలో యూనిట్ కాస్ట్ ఎంత ఉందని చూసుకున్నట్లయితే మా ఏరియాలో అప్రాక్స్ గా 9 to 10 రూపీస్ మధ్యలో ఉంటుంది. కాబట్టి 10 రూపీస్ కనుక యూనిట్ కాస్ట్ వేసుకున్నట్లయితే అప్రాక్స్ గా 760 రూపీస్ అయితే ఒక సంవత్సరంకి మీరు 2025 మోడల్ కి 2026 మోడల్ కి డిఫరెన్స్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ మనకి పవర్ కన్జంప్షన్ లో ఒక ఇయర్ అంతటికి కూడా వాడిన అప్రాక్స్ గా మనకి 700 నుంచి 800 రూపీస్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు 2025 మోడల్ కి అండ్ అలాగే 2026 మోడల్ కి ప్రైస్ వేరియేషన్ అనేది 3,000 అండ్ అబోవ్ ఉన్నట్లయితే మీరు హ్యాపీగా 2025 మోడల్ నే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ అమౌంట్ ని మీరు పవర్ బిల్ రూపంలో సేవ్ చేయాలనుకున్న అప్రాక్స్ మీకు 4 to 5 ఇయర్స్ అయితే టైం పడుతుంది. కాబట్టి మీరు ఎక్కువ వేరియేషన్ ఉంది 2025 మోడల్ కి 26 మోడల్స్ కనుక్కునేటప్పుడు ఏది తక్కువగా వస్తుందో దాన్ని తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో నేను రీసెంట్ గా ఆల్రెడీ 2025 మోడల్ అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టే టైంకి 2026 మోడల్స్ ఇంకా లాంచ్ అవ్వలేదు. ఆ టైంలో నాకు 29,000 కి అయితే ఇది రావడం జరిగింది డైకిన్ 1.5 టన్ 3 స్టార్. సో అందుకోసం నేను 2025 మోడల్ ని ఆర్డర్ పెట్టుకున్నాను. దాని రివ్యూ కూడా అతి త్వరలో మన ఛానల్లో వస్తుంది. సో ఇట్లాంటి వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఫిల్టర్ విషయానికి వస్తే 2025 మోడల్లో PM 2.5 ఫిల్టర్ ఉంటుంది. అండ్ అలాగే 2026 లో కూడా సేమ్ ఫిల్టర్ కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎక్స్ట్రాగా మనకి డస్ట్ బస్టర్ అని చెప్పేసి కొత్త ఫీచర్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మీరు ఏసీ ఆఫ్ చేస్తారో ఆఫ్ చేశాక మీ అవుట్డోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ అనేది క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ అవుట్డోర్ యూనిట్ లో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకి పంప్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల అవుట్డోర్ యూనిట్ అనేది క్లీన్ గా ఉంటుంది. దీన్ని వీళ్ళు డస్ట్ బస్టర్ టెక్నాలజీ అని చెప్పేసి అంటున్నారు. ఇది 2026 మోడల్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇండోర్ యూనిట్ అండ్ అలాగే అవుట్డోర్ యూనిట్ లో మనకి ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. మనకి ఏదైతే 2025 లో కంటిన్యూ చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 2026 లో కూడాను 3 స్టార్లు అయితే మనకి ఎటువంటి చేంజెస్ చేయకుండానే వస్తుంది. కోటింగ్ లో మనకి కొంచెం చేంజెస్ అయితే చేయడం జరిగింది. కోటింగ్ లో మనకి యాంటీ కొరోజన్ బ్లూ అనేది 2025 మోడల్ వస్తే 2026 లో మనకి BTA ఆయిల్ అండ్ అలాగే బ్లూఫిన్ ఈ టెక్నాలజీతో మనకి కోటింగ్ అనేది
వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే కాపర్ విషయానికి వస్తే 100% కాపర్ 2025లో ఉంటే 2026 మోడల్స్ లో ఐ గ్రోవ్డ్ కాపర్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే లిటిల్ బిట్ ఎక్స్ట్రా కోటింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి 1.5 టన్ 3 స్టార్ లో వచ్చే చేంజెస్ అయితే. సో మేజర్ గా చేంజెస్ అయితే ఏం రాలేదు. మీరు తీసుకునేటప్పుడు ఏదైనా 3000 అండ్ అబోవ్ కనుక 2025 మోడల్ కి 2026 మోడల్ కి డిఫరెన్సెస్ ఉంటే మీరు హ్యాపీగా 2025 మోడల్ ని తీసుకోవచ్చు. లేదు రెండింటి మధ్య 1000 రూపీస్ లేదంటే 1500 డిఫరెన్స్ ఉంది అనుకునేటప్పుడు లేటెస్ట్ మోడల్ వస్తుంది కాబట్టి లేటెస్ట్ మోడల్ తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు 1.5 టన్ 5 స్టార్ విషయానికి వస్తే ఇందులో కొంచెం డౌన్ గ్రేడ్స్ చేశారని చెప్పుకోవచ్చు. కూలింగ్ విషయానికి వస్తే 2025 మోడల్ మనకి 5280 వాట్స్ ఉంటే 2026 మోడల్ కి మనకి 5000 వాటేజే వస్తుంది. సో ఇక్కడ డౌన్ గ్రేడ్ చేశారు. అలాగే రియల్ టన్నేజ్ విషయానికి వస్తే యాక్చువల్లీ మనకి 1.5 టన్ అంటే ఏదైతే 2025 మోడల్ ఉందో అది ఎగ్జాక్ట్ గా 1.5 టన్ వస్తుంది. అలాగే ఏదైతే ఇప్పుడు 2026 మోడల్ ఉందో ఇది 1.42 టన్ వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మ్యాక్స్ కెపాసిటీ అంటే మనకి ఉన్న కెపాసిటీ కంటే ఎక్కువ కెపాసిటీని రన్ చేయడానికి వీళ్ళే చిల్ మోడ్ అని చెప్పేసి అంటారు కదా. దీంట్లో కనుక చూసినట్లయితే 2025 మోడల్ 5750 వరకు కూడాను ఓవర్ క్లాక్ చేయొచ్చు. అండ్ అలాగే 2026 మోడల్ మనకి 5900 వరకు కూడాను ఓవర్ క్లాక్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి ఏదైతే కూలింగ్ కెపాసిటీ తగ్గించినప్పటికీ కూడాను మీరు హయ్యర్ కెపాసిటీ పెట్టి రన్ చేస్తున్నప్పుడు మీకు కూలింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ వస్తుందని చెప్పుకోవచ్చు. ఐఎస్ఈఆర్ వాల్యూకి వస్తే 2025 మోడల్ మనకి 5.2 ఉంటే 2026 మోడల్ మనకి 5.70 నుంచి 6.30 వరకు ఉంటుంది. అలాగే యాన్యువల్ పవర్ కన్జ్యూషన్ విషయానికి వస్తే 2025 మోడల్ 785 యూనిట్స్ కనుక కన్జ్యూమ్ చేసినట్లయితే 2026 మోడల్ మనకి 678 యూనిట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అప్రాక్స్ గా మనకి 107 యూనిట్స్ అయితే డిఫరెన్స్ రావడం జరుగుతుంది. అంటే అప్రాక్స్ గా 1000 రూపీస్ నుంచి 1100 వరకు కూడాను 2025 మోడల్ కి 2026 మోడల్ కి 1 ఇయర్ వాడినట్లయితే మీకు వచ్చే డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇండోర్ యూనిట్ విషయానికి వస్తే 2025 మోడల్ తో పోల్చుకుంటే 2026 మోడల్ కొంచెం పెద్దదిగా వస్తుంది. అండ్ అలాగే వెయిట్ విషయానికి వస్తే పాత మనకి 11 కేజీస్ ఉంటే ఇది మనకి 15.5 కేజీస్ వరకు కూడాను ఉంటుంది. అండ్ అలాగే అవుట్డోర్ యూనిట్ విషయానికి వస్తే 2025 మోడల్ కంటే 2026 మోడల్ అవుట్డోర్ యూనిట్ కొంచెం చిన్నదిగా చేశారు. 2025 మోడల్ మనకి 32.5 కేజీస్ ఉంటే 2026 మోడల్ మనకి 30.5 కేజీస్ లో అయితే వస్తుంది. అండ్ అలాగే ఎయిత్ రో రేంజ్ మనకి 2025 తో పోల్చుకుంటే 2026 బాగా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. 2025 మోడల్ మనకి 16 మీటర్స్ వరకు ఉంటే 2026 మోడల్ మనకి 22 మీటర్స్ వరకు కూడాను ఎయిత్ రో కెపాసిటీ ఉంటుంది. సో ఇది మనకి మేజర్ గా 2025 మోడల్ కి అండ్ 2026 1.5 టన్ 5 స్టార్ ఏసీస్ లో అయితే. సో రెండు కూడా మనకి అప్రాక్స్ గా 42,000 నుంచి 44,000 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. ప్రీవియస్ సేల్స్ లో కనుక చూసుకున్నట్లయితే 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2025 మోడల్ మనకి అప్రాక్స్ గా 37,000 38,000 అయితే దొరికింది. బట్ ఇప్పుడు ఏదైతే 2026 మోడల్ ఉందో ఇందులో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే అప్రాక్స్ గా 1000 నుంచి 1500 వరకు కూడాను క్యాష్ బ్యాక్ అయితే దొరుకుతుంది. సో ఈ రెండింటి మధ్య కనుక మీకు అప్రాక్స్ గా 4,000 నుంచి 5,000 రూపీస్ వేరియేషన్ ఉంది అనుకునేటప్పుడు మీరు 2025 మోడల్ కి వెళ్ళొచ్చు. ఈ రెండింటి మధ్య 1000 నుంచి 1500 మాత్రమే వేరియేషన్ ఉంది అనుకునేటప్పుడు 2026 మోడల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది మనకి డైకిన్ ఏసీస్ లో 2025 అండ్ అలాగే 2026 ఏసీస్ మధ్య ఉన్న డిఫరెన్స్ అయితే. సో ఇందులో మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటుంది అనేది చూస్ చేసుకొని మీరే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రొడక్ట్ ట్యాగ్స్ లో కూడా నేను లింక్స్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు ఈజీగా మీ యొక్క ప్రొడక్ట్ ని చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్.